లోకనాయకుడు కమల్ హాసన్ శింబుల కాంబినేషన్ లో మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ మూవీ ఆడియన్స్ ముందుకు గురువారం వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ఒక కర్ణాటకలో తప్పితే మిగిలిన చోట్ల సెన్సేషనల్ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంది. ఇక విక్రమ్ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇండియన్ 2 తో ఎపిక్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న కమల్ హాసన్ ఈసారి థగ్ లైఫ్ సినిమాతో మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ ను మెప్పించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఇక బిజినెస్ పరంగా కూడా సినిమా ఓవరాల్ గా మంచి బిజినెస్ నే సొంతం చేసుకుంది వరల్డ్ వైడ్ గా. కర్ణాటకలో కొంచెం అవరోధాలు ఎదురైనా కానీ మిగిలిన చోట్ల సజావుగా రిలీజ్ ను దక్కించుకుంటున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ వాల్యూ బిజినెస్ రేంజ్ 11 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగులో క్లీన్ హిట్ అవ్వాలి అంటే 12 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తమిళ్ వర్షన్ అలాగే వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్క ఓవరాల్ గా 105 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. విక్రమ్ సినిమా తర్వాత మళ్ళీ ఇండియన్ 2 తో భారీ బిజినెస్ ను సొంతం చేసుకున్న అంచనాలను అందుకోకపోవడంతో ఈ సినిమాతో బిజినెస్ కొంచెం సేఫ్ జోన్ లోనే ఉండేలా చూసుకున్నాడు కమల్ హాసన్. ఆల్మోస్ట్ 105 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 106.5 కోట్ల వరకు షేర్ మార్క్ ను వరల్డ్ వైడ్ గా అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 210 కోట్లకు పైగా సొంతం చేసుకోవాల్సిన అవసరం సినిమాకు ఎంతైనా ఉంది. బాక్సాఫీస్ దగ్గర తమిళ్లో భారీ లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో కూడా పెద్దగా పోటీ లేకుండా రిలీజ్ అవుతూ ఉండటంతో మంచి టాక్ కనుక సొంతమైతే లాంగ్ రన్ లో కలెక్షన్ల పరంగా టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.